బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాకి డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. మరోసారి సుంకాల బాంబు పేల్చాడు డొనాల్డ్ ట్రంప్. చైనా దిగుమతులపైన ఎక్స్ట్రా 100% సుంకాలు విధించాడు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించాడు. ఇప్పటికే చైనాపై 30% సుంకాలు విధించాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పుడు ఈ 100%తో కలిపి మొత్తంగా 130%కి పెంచిపోయింది అమెరికా సుంకాలు. అంటే ఒక చైనా ప్రోడక్ట్ని కనుక యుఎస్లో అమ్మాలి అనుకుంటే, ఉదాహరణకి ఆ ప్రోడక్ట్ యొక్క ధర ₹100గా ఉందనంటే దానిపై విధించేటువంటి సుంకమే అంటే టారిఫే 130%. అంటే ఆ ప్రోడక్ట్ మొత్తం కలిపి ₹230 అవుతుంది ధర. జిన్పింగ్తో శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు వెళ్లే ఖనిజాల ఎగుమతులపైన చైనా ఆంక్షలు విధించడం పైన ట్రంప్ మండిపడ్డాడు. త్వరలో సౌత్ కొరియా పర్యటనలో జిన్పింగ్ ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశం కనబడుతోంది. తాజా పరిణామాలతో చైనా భేటీకి కారణం కనిపించట్లేదన్నారు ట్రంప్. బీజింగ్ దూకుడుకు ప్రతీకారంగా అదనపు సుంకాలను విధించారని చెప్పి ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. ఒకసారి ఆ ట్వీట్ చూస్తే ఆ ట్వీట్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు సుంకాలను పెంచాడు, ఎంత శాతంగా సుంకాలు పెంచాడని రాసుకొచ్చాడు. ఇట్ హ్యాస్ జస్ట్ been learned that China has taken an extraordinarily aggressive position on trade in sending an extremely hostile letter to the world, stating that they were going to be effective from November 1st, 2025, impose large-scale export controls on virtually every product they make, and some not even made by them. This affects all countries without exceptions and was obviously a plan devised by them years ago. It is absolutely unheard of an international trade and moral disgrace in dealing with other nations. So చైనానే ముందుగా ఇది మొదలుపెట్టిందన్న రకంగా ఆయన ఈ ట్వీట్లో చూస్తే అర్థమవుతోంది. చైనా ఏం చేసింది? చైనా తన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఎగుమతులపైన అంటే తమ దగ్గర నుంచి ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఎగుమతుల పైన దానిపైన కొంత అధిక మొత్తంలో టారిఫ్ విధించారట. సో చైనా ఆంక్షలు విధించడం పైన ట్రంప్ కొంత ఆగ్రహం వెలగక్కారు. సో అమెరికాకు వెళ్ళేటువంటి ఖనిజాల ఎగుమతుల పైన అంటే అమెరికా పైన కూడా చైనాలో టారిఫ్ విధించారు. సో అమెరికా కొన్ని ఎగుమతులు అంటే అటు జరిగేటువంటి ఎక్స్పోర్ట్స్ పైన, అమెరికాకు చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ పైన ఆ రకమైనటువంటి టారిఫ్ విధించడాన్ని నేను కూడా తప్పుపడుతున్నానని చెప్పి ఏకంగా 130% తీసుకెళ్లే టారిఫ్ని గతంలో ఏకంగా 250 వరకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాకు వెళ్ళేటువంటి ఖనిజాల ఎగుమతుల పైన ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేటువంటి వాటిపైన ధరలు పెంచాడంట. ఎగుమతులపై టారిఫ్ పెంచడాలు, ధరలు పెంచడాన్ని ఇప్పుడు అమెరికా సహించలేకపోతోంది. సో సౌత్ కొరియాలో రానున్న రోజుల్లో ఒక భేటీ కూడా జరగాల్సి ఉండేది. సో ఆ భేటీ పైన కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ కొరియాలో జరిగినటువంటి ఆ భేటీ తాజా పరిణామాలతో చైనాతో భేటీకి కారణం కనిపించలేదన్నారు ట్రంప్. సో బీజింగ్ దూకుడుకు ప్రతీకారంగానే ఈ సుంకాలు విధించామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ చైనా హ్యాస్ టేకెన్ దిస్ అన్ప్రెసిడెంటెడ్ position and speaking only for the USA and not other nations who were similarly threatened starting November 1st, 2025 or sooner depending on any further actions or changes taken by China. The United States of America will impose a tariff of 100% on China over and above any tariff that they are currently paying. Also November 1st will impose export controls on any and all critical software. సో చైనా పైన కూడా ఏ స్థాయిలో అయితే చైనా మాకు పంపించేటువంటి ఖనిజాల ఎగుమతులపై అయితే అధిక మొత్తంలో ధరలు పెంచి టారిఫ్లు పెంచేసిందో అదే తరీకాలో మేము కూడా చైనా పైన అధిక మొత్తంలో టారిఫ్లు పెంచుతున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో చైనాలో విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అరుదైన ఖనిజాల పైన పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. అందరికీ శత్రువులుగా మారుతున్నారు చైనాకు సంబంధించిన వ్యక్తులు. అయితే చైనాతో తాము కొంతకాలంగా మంచి సంబంధాలే కొనసాగించినప్పటికీ ఇటీవల కాలంలో వారి చర్యలు ఎంతో మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అందుకే దక్షిణ కొరియా పర్యటనలో జిన్పింగ్తో సమావేశం కావడానికి కారణాలు కనిపించడం లేదు అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగుమతి చేసుకునేటువంటి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలనుకుంటున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. బీజింగ్ సాధారణ రీతిలో దూకుడుగా వ్యవహరించినందుకు అసాధారణ రీతిలో
దూకుడుగా వ్యవహరించినందుకు మేము ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వీటికి తోడుగా అదనంగా అమెరికా ఎగుమతి నియంత్రణలను నవంబర్ 1 నుంచి అమలుకు వస్తాయని చెప్పి కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇక అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రంగా మారింది. సో అటు స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఫెంటనిల్ వాణిజ్యంలో బీజింగ్ సహాయం చేస్తుందని ట్రంప్ ఆరోపిస్తూ ఉన్నారు. సో అనంతరం చైనా వస్తువులపైన కూడా అదనంగా సుంకాలు విధించారు. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి మళ్ళీ మనకు చాలా క్లియర్గా కనబడుతోంది. ఇది కొంత ఇప్పుడు చైనా యొక్క వ్యవహారాన్ని అడ్డుకట్ట వేయడం కూడా అవుతుంది అనేది మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అరుదైనటువంటి ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట పాకిస్తాన్ నుంచి కొన్ని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట పాకిస్తాన్ నుంచి దిగుమతులను చేసుకున్నటువంటి ఆ ప్రక్రియని బహుశా కొంత ఆగ్రహంలోనైందేమో, కానీ చైనా ఏం చేసిందనంటే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ సేమ్ అరుదైనటువంటి ఖనిజాల నేపథ్యంలో ఎగుమతుల పైన కొంత అదనపు మొత్తాన్ని అమెరికాపై జులిపించాలని చెప్పి చైనా భావించింది. సో అమెరికా దగ్గర నుంచి చైనాకి అదనపు భారం పడుతుంది అనేది అమెరికా భావించింది. ఎందుకంటే మేము చైనా నుంచి రెగ్యులర్గా కొనుగోలు చేసేదానికంటే కూడా ఇప్పుడు అదనపు మొత్తంలో మాపై టారిఫ్ విధించడాన్ని, మాపై ఎక్కువగా ధరని నిర్ణయించడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకే మేము కూడా చైనా పైన అదే రకమైనటువంటి మోతాదును భరించాలని చెప్పి, వారిపైన కూడా ఆర్థిక భారం వేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చేటువంటి దిగుమతుల పైన 130% మేము టారిఫ్ విధించామన్నారు. సో ఇప్పుడు టిట్ ఫర్ టాట్, ఇది నథింగ్ బట్ టిట్ ఫర్ టాట్. బిఫోర్ దట్ అమెరికాని ఇది లీడ్ చేసిందని చెప్పాలి. పాకిస్తాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ అనే పేరిట అరుదైన ఖనిజాలను తీసుకున్నటువంటి అమెరికా ఇప్పుడు చైనా మా దగ్గర నుంచి కొనుగోలు చేయకుండా నువ్వు పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తావా, అయితే నేను పంపించిన దానిపైన నీకు అధిక మొత్తంలో ధర నిర్ణయిస్తానని చెప్పి చైనా అమెరికాకు పంపించినటువంటి అరుదైన ఖనిజాలపైన, రేర్ ఎర్త్ మినరల్స్ పైన ధరని అధిక మొత్తానికి పెంచేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, మాకు పంపించిన ఖనిజాలపైన అధిక మొత్తంలో ధర నిర్ణయిస్తే మేము మీ దగ్గర నుంచి దిగుమతి చేసుకునే దాంట్లో, అంటే చైనా నుంచి ఏదైనా ఇతరత్ర ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకునే దాంట్లో మేము ఆ ధర పైన టారిఫ్ విధిస్తాం. దీంతో ఏమవుతుంది, మీరు మాకు పంపించకుండా అవుతారు, మీరు అట్ ది సేమ్ టైం మీ దగ్గర టారిఫ్ పెరగడం మూలంగా, మా దగ్గర టారిఫ్ పెరగడం మూలంగా చైనా వస్తువులపై కొరిగేటువంటి కొనుగోలు సంఖ్య తగ్గుతుంది. ఇలా దీన్ని మాట్లాడుతూనే డొనాల్డ్ ట్రంప్ ఇంకొక వ్యాఖ్య ఏం చేసుకొచ్చాడంటే, వీఆర్ వెరీ మచ్ సొఫిస్టికేటెడ్ ఇన్ టెక్నాలజీ. మేము టెక్నాలజీ రంగంలో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. సో మేము సాఫ్ట్వేర్ని చైనాకు అందించడంలో కూడా, మేము టెక్నాలజీని చైనాకు అందించడంలో కూడా ఇదే మాదిరిగా మేము ధర నిర్ణయించి అధిక మొత్తంలో చైనా పైన భారాన్ని మోపుతామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పకనే చెప్తున్నారు. ప్రస్తుతానికి చైనా ఎలా చేస్తే మేము అలా చేస్తున్నాము కాబట్టి నవంబర్ 1 నుంచి వాళ్ళు అమల్లోకి తీసుకొస్తామంటున్నారు. కాబట్టి మేము కూడా నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. సో దీని ప్రభావం మూలంగా చైనా అమెరికా పైన కొంత ఆర్థికంగా అటు ఇటుగా యుద్ధం జరిగే అవకాశం ఉంది, కానీ ఇతర దేశాలపై ఎటువంటి భారం పడే అవకాశం అయితే కనిపించడం లేదు. యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ ఏది కూడా జీర్ణించుకోలేడు. ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకి ఎగెయిన్స్ట్గా, లేకపోతే ఆయన మాట వినకుండా ఏం చెప్పినా కూడా జీర్ణించుకోలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొంత అదే మోతాదులో చైనా పైన భారం మోపాలనుకుని ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలపైన చాలా ఎలా స్పందిస్తుంది, మరి సౌత్ కొరియా మీటింగ్ జరుగుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? చైనా అండ్ అమెరికా, వెన్ కంపారిటివ్లీ చైనా అండ్ అమెరికా, ఈ రెండు దేశాల్లో భారత్ ఎవరిని నమ్మితే బాగుంటుంది? సో ఎవరిపైన కొంత విశ్వాసం ఉంచొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.